దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేయండి. అందరు కలిసి ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ వారమంతటా మీరు మమ్మలను క్షేమముగా కాపాడి ఈ దినము నీ పాద సన్నిధిలో చేర్చినందుకు స్తోత్రములు. చదువుతున్న ఈ వాక్య భాగాల ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. వింటున్నప్పుడు గ్రహింపును మీరు దయచేయమని, అర్థం చేసుకునే మనసును, లోబడే మనసును మనకు దయచేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా, స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము. మొదటి వాక్యము నుంచి నేను చదువుకుంటా వస్తాను, మీరు గమనించండి. లూకా సువార్త అధ్యాయము 2 వాక్య భాగములు 1 నుంచి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలేనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ కలిగెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. జనాభా లెక్కింపు. ప్రజా సంఖ్య అంటే జనాభా లెక్కింపు ఆ దినములలో సర్వలోకమునకు కలిగిందంట. అంటే సర్వలోకములో ఉన్న జనాభా లెక్క ఎంత అని ఆ దినములలో సర్వే జరిగిందంట. 2012 సంవత్సరము ప్రపంచములో ఉన్న జనాభా లెక్క 7 బిలియన్స్ అంటారు, అనగా 700 కోట్లు 2012లో. గత సంవత్సరము అనగా 2022లో 8 బిలియన్స్గా అభివృద్ధి అయ్యారు. అంటే 800 కోట్లగా పెరిగారంట. అంటే 10 సంవత్సరములో 100 కోట్ల మంది ప్రజలు పెరిగారు. ఎన్ని కోట్ల మంది? ఇప్పుడు జనాభా సంఖ్య ఎంతమంది అంటే 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భూమి మీద. ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు జనాభా లెక్కిస్తూ ఉంటారు. అలాగనే యేసు ప్రభు పుట్టిన ఆ కాలములో సర్వలోకమంతటా జనాభా లెక్కించటానికి ఒక ఆజ్ఞ కలిగింది. ఎవరి వలన అంటే కైసరు అగుస్తు వలన ఈ ఆజ్ఞ కలిగిందంట. ఎవరి వలన? కైసరు అగుస్తు వలన ఆజ్ఞ కలిగెను. ఇతడు రోమా చక్రవర్తి. అప్పట్లో ప్రపంచమంతటిని రోమియులు పరిపాలన చేస్తున్నారు. వారి పరిపాలనలో జనాభా సంఖ్య రాయబడి ఉన్నది. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అంటే దాని అర్థం ఏంటి? ఎవరెవరు ఇప్పుడు పనుల వలన, ఉద్యోగాల వలన కొంతమంది పొరుగు రాష్ట్రములో, పొరుగు పట్టణాల్లో ఉంటారు. ఈ జనాభా లెక్క ప్రారంభించినప్పుడు గవర్నమెంట్ ఒక ఆజ్ఞ ఇచ్చింది, మీరు మీ సొంత స్థలానికి వెళ్ళండి, ఎందుకంటే మాకు జనాభా లెక్క కావాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో
లెక్కింపు కావాలి అని ఆజ్ఞ ఇవ్వగా ఎవరికి వారు వారి వారి పట్టణమునకు వెళ్ళారంట. 5వ వాక్యం. యోషేబు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. యోషేబు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి, ఇంకా పెళ్ళి కాలేదు, ప్రదానము అంటే మన ప్రాంతములో ఎంగేజ్మెంట్ అంటారు. యోషేబునకు మరియా ప్రదానము చెయ్యబడినది, కానీ ఇంకా వారికి వివాహము జరగలేదు. తనకు భార్యగా ప్రదానము చెయ్యబడి గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలేయలోని నాజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అర్థం చేసుకోండి, ఎప్పుడు మరియా గర్భవతి అయి ఉన్నది? వివాహము అయిన తర్వాతన, వివాహానికి ముందే మరియా గర్భవతి అయి ఉన్నదా? మాట్లాడండి. ఎప్పుడంటే ఆమె గర్భవతి అయి ఉన్నది అంటే ప్రదానము చేయబడిన తర్వాత, ఎంగేజ్మెంట్ మాత్రమే వారికి అయినది, కానీ ఇంకా మ్యారేజ్ కాలేదు. వారిద్దరూ ఒకటవ్వలేదు, ఏకము కాలేదు, కానీ ఆమె గర్భము ధరించి ఉన్నది. ఈ విషయము యోషేబునకు తెలిసింది. వివాహానికి ముందు ఆమె గర్భవతి అయి ఉండుట యోషేబునకు తెలిసింది. అప్పుడు అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంది? అతను ఎలా స్పందించాడు? తనతో ప్రదానము చెయ్యబడిన మరియా గర్భము ధరించింది అన్న వార్త ఆయన వినగానే ఆయన ఎలా స్పందించాడు? అది మనం తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుంటా వద్దాము. సరే, 18 నుంచి చదువుదాం. 1వ అధ్యాయం 18 నుంచి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోషేబునకు ప్రదానము చేయబడిన తర్వాత, క్లియర్గా ఉంది చూడండి, వారేకము కాక మునుపు, అంటే వారు శారీరకంగా ఇద్దరు కలయక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోషేబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. ఎలా 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 విడిచిపెట్టాలనుకున్నాడంట? రహస్యముగా, సీక్రెట్గా. ఎందుకు? ఆమె గర్భము ధరించింది అన్న వార్త విన్నాడు. పురుషులు దేనినైనా సహిస్తారు, కానీ ఇటువంటి వార్తను ఏ పురుషులు సహించలేరు. అది పురుషుల యొక్క స్వభావం, అదంతే. నేను చేసుకోబోయే అమ్మాయి గర్భము ధరించటం ఏంటి? నేనొక నీతిమంతుడను, నేనొక మంచివాడను, నాకు ఇటువంటి అమ్మాయి ఎలా దొరికింది ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇతడు ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టాలని తన మనస్సులో ఉద్దేశించెను. ఉద్దేశించటం అంటే ప్లాన్ వేస్తున్నాడు. 20వ వాక్యం. అతడు ఈ సంగతులను గూర్చి, అందరు ఈ మాటని చెప్పండి, ఏం చేస్తున్నాడంట? ఆలోచిస్తున్నాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తున్నాడు. నేను మంచివాడను కదా, నేను నీతిమంతుడను కదా, నాకు ఇటువంటి అమ్మాయి భార్యగా రావటం ఏంటి? వివాహానికి ముందు నాకు ప్రదానము చేయబడిన మరియా గర్భవతిగా ఉండటం ఏంటి? దీని గురించే ఎక్కువగా లోపల ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా, మంచి కంటే మనిషి ఎక్కువగా దేనిని గూర్చి ఆలోచిస్తాడంట? చెడును గూర్చి.
చెడును గూర్చి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి ఎవడు ఆలోచించడు. క్లియర్గా ఉంది. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా అప్పుడు దేవదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోషేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. అంటే ఆమెను తన భార్యగా చేర్చుకోవటానికి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ఎందుకంటే అతని క్యారెక్టర్ వచ్చి నీతిమంతుడు గనుక. నీతిమంతుడు ఎప్పుడైనా అనీతిని ఇష్టపడడు. నీతిమంతుడు ఎప్పుడైనా చెడుని ఇష్టపడడు. భయపడుతున్నాడు. ఇటువంటి ఆమెను నేను భార్యగా ఎలా చేసుకోవాలి, ఆమెను నేను ఎలాగైనా విడనాడాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుని దూత స్వప్నములో దర్శనమిచ్చి ఆమెను చేర్చుకోవటానికి భయపడకుడి అంటున్నాడు. నేను చెప్తున్నాను, కొన్నిసార్లు మన మనసులో ఎన్నో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన మనసులో భర్తలకు భార్య మీద చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలాగనే భార్యలకు కూడా భర్తల మీద చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. నిజంగానే పెళ్లికి ముందు గర్భవతి అవటం అనేది అది మంచిది కాదు. కానీ అర్థం చేసుకోండి, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆ విషయము యోషేబునకు తెలియదు. దేవుని ఆత్మ వలన ఆమె గర్భవతి అయి ఉన్న ఆ సత్యము యోషేబునకు తెలియక పోవటం వలన తన భార్యగా మారబోతున్న మరియమును అపార్థం చేసుకున్నాడు. మనసులో ఆలోచిస్తున్నాడు విడిచిపెడదామని. దానికి పరిష్కారము, దానికి జవాబు దేవుడే. స్తోత్రం చెప్దామా? కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు, దేవుడే ఇవ్వాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానము దేవుడిస్తే తప్ప మనకు దొరకదు. ఇక్కడ యోషేబు మనసులో ఉన్న అనుమానమునకు, యోషేబు మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానము దేవుడు దూత ద్వారా పంపాడు. అప్పుడు దూత వచ్చి క్లారిఫై చేస్తుంది ఆమె ఎలా గర్భము ధరించింది. భయములో ఉన్న యోషేబును చూసి భయపడకము అంటుంది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నువ్వు అనుకున్నట్లుగా ఇల్లీగల్ కలెక్షన్ వలన కాదు, వ్యభిచారం వలన కాదు, ఎవరితో అక్రమ సంబంధము పెట్టుకొనుట వలన కాదు సుమా. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భము. మనం ఎప్పుడు కూడా ఈ లోకములో పుట్టి పెరిగినాం గనుక ప్రతిదీ నెగటివ్గా తీసుకుంటా ఉంటాం. ప్రతిదీ కూడా మనం చెడుగా తీసుకుంటా ఉంటాం. పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భం ఇది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇలా జరుగుద్దని దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా తన గ్రంథములో రాశాడు. ఎక్కడ? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యములో రాయబడిన ఆ మాట నెరవేరునట్లు నీ జీవితములో జరుగుచున్నది. సంగమం అర్థం చేసుకోండి, మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు మన జీవితంలో జరుగుతాయని ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా తన గ్రంథములో రాసి ఉన్నాడు. అందుకే నేను చెప్తాను, బైబిల్ ఎందుకు చదవాలంటే నా గురించి, నా గమ్యము, నా భవిష్యత్ ఏంటో
నేను తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. బైబిల్లో మన గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి రాయబడి ఉన్నది ప్రవక్తల ద్వారా. బైబిల్ చదవకపోతే నీ గమ్యం ఏంటో నీకు తెలియదు, నీ జీవితం ఏంటో నీకు అర్థం కాదు. నీకు జరుగుతున్న ప్రతిదీ ఎందుకు జరుగుతుంది, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు శోధనలు వస్తున్నాయి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానము తెలియక మనం సతమతమవుతూ ఉంటాం. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము తెలియాలంటే మన గురించి ప్రవక్తలు ముందుగా రాసిన పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ద్వారానే మన జీవితంలో జరిగే ప్రతి ప్రశ్నలకు సమాధానము దొరుకుతుంది. స్తోత్రం చెప్దామా? ఏది కూడా హఠాత్తుగా యాక్సిడెంట్గా జరగదంట. ప్రతిదీ ఇలా జరగాలని దేవుడు ముందుగానే ప్రవక్తలకు బయలుపరిచాడు. వారు వారి గ్రంథములో భద్రంగా రాసి ఉంచాడు. వాటిని దేవుడు కలెక్ట్ చేసి బైబిల్గా మన చేతిలో పెట్టాడు. వీటిని చదవాలా? స్త్రీలు మీరు గండి బైబిల్ చదివితే ఇతరులకు వాక్యం చెప్తారు, ఇతరులకు మీరు వెలుగును చూపే జ్యోతుల వలె ఉంటారు. బైబిల్ చదవండి. స్త్రీలు, పురుషులు కూడా బైబిల్ చదవండి. మనం అక్కడ చూడవచ్చు, దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు యూదులకు, ఇదిగో మీకు ఒక సూచన. సూచన అంటే ఏంటి తెలిసిన? ఒక గుర్తు దేవుడు చూపిస్తున్నాడు. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును. సృష్టిలోనే కన్యక గర్భము ధరించటం జరగదు. పురుషుడు లేకుండా ఏ స్త్రీ కూడా గర్భము ధరించలేదు. కానీ దేవుడు ముందే చెప్తున్నాడు, ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును. ఆ కుమారునికి ఏమని పేరు పెడతారంట? ఇమ్మానుయేలు. ఏమని పేరంట? ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం వచ్చి దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? అప్పటి నుంచి ప్రతి వివాహము కాని స్త్రీలంట ఆ మెస్సయ క్రీస్తు నాయందు జన్మిస్తాడని ప్రతి వివాహము కాని కన్యకులు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. వివాహము కాని స్త్రీలు, కన్యకులు ఎదురు చూస్తారంట, నా కడుపులో పుడతాడా, నా కడుపులో పుడతాడా. కానీ ఆ కృప మరియాకు మాత్రమే దక్కింది. స్తోత్రం చెప్దామా? మరియా గొప్ప బ్యాక్గ్రౌండ్ కుటుంబములో నుండి రాల, బీద కుటుంబములో నుండి మరియా వచ్చింది. మరియాకు సరి అయిన ఇల్లు కూడా లేదు. అంత బీద కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక యవనస్తురాలు. అందుకే చూడు, భాగ్యవంతురాలుగాను దేవుని చేత కృప అనుగ్రహింపబడిన దానా అంటే దేవుడు మరియాకు విస్తారమైన కృపనిచ్చాడు. ఎందుకంటే ఆమె గర్భము ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి రావాలనేది దేవుని చిత్తం. దేవుడు మరియాను ఒక పాత్రగా ఏర్పరచుకున్నాడు. దేవుడు మరియాను తన పని కొరకు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆమె తన దేహాన్ని, తన యవ్వనమును, తన గర్భమును, తన శరీరమంతటిని దేవుని పని, దేవుని చిత్తము ఆమె యందు నెరవేర్చబడినట్లుగా కంప్లీట్గా సమర్పించుకున్నది. అర్థం చేసుకోండి, స్త్రీలు డాన్స్ చేసినందుకే విమర్శిస్తున్న లోకం ఇది. వివాహము కాని ఒక కన్యక గర్భము ధరించిందంటే ఆమెను ఎంతగా విమర్శించుంటారు. ఆమెను ఎన్ని మాటలతో, ఎత్తిపోటు మాటలతో బాధ పెట్టి ఉంటారు. తనతో ప్రదానము చేసుకున్న యోసేపు కూడా రహస్యముగా వదిలిపెట్టాలనుకున్నాడు. ఆమె ఎంత సఫర్ అయి ఉంటుందో తెలిసిన. నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలంటే మనము ఖచ్చితంగా విమర్శకు గురి అవుతాం. 2, ప్రజలందరూ మనల్ని విమర్శిస్తూ ఉంటారు, ప్రజలందరూ మనలను తిడుతూ ఉంటారు, ప్రజలందరూ మన తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తం నా ఎడల నెరవేర్చబడటం అది దేవునికి ఇష్టమై ఉండవచ్చు, కానీ సైతానుకు మాత్రం అది ఇష్టమై ఉండదు. అందువలన సైతాను నన్ను టార్గెట్ చేస్తాడు. ప్రజల ద్వారా ప్రజలను రెచ్చగొడతాడు. నా మీద కోపము కలిగేటట్టుగా నా తప్పులను పబ్లిసిటీ చేస్తారు, నన్ను విమర్శిస్తారు. ఈ యొక్క పరిస్థితికి నేను భయపడి
దేవుని చిత్తం నా పట్ల నెరవేరుకుంటున్నట్లుగా నేను పారిపోవటానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ మరియా దైవ చిత్తానికి పారిపోలేదు, దైవ చిత్తానికి మరియా స్పందించింది. దైవ చిత్తము నెరవేరినట్లుగా మరియా తన జీవితమును తన శరీరమును అప్పగించుకున్నది. అందువలన ఈ ప్రపంచములో మరియాకు ఒక గుర్తింపు దేవుడిచ్చాడు. స్తోత్రం చెబుదామా? యేసయ్య తల్లిగా ఆమెకు ఆ పేరు వచ్చింది. దేవుని చిత్తం నీ ఎడల నెరవేరాలంటే నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకోవాలి. దేవుని పిలుపు నీ పట్ల నెరవేరాలంటే నిన్ను నువ్వు పూర్తిగా కమిట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఎప్పుడు నీ పట్ల నెరవేర్చబడుతుందో, దేవుని పిలుపు ఎప్పుడు నీకు వస్తుందో, అప్పుడు నీ చుట్టూన్న ప్రజలు నీకు శత్రువులుగా మారుతారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను మాటలతో, నిన్ను కొన్నిసార్లు చేతులతో నిన్ను బాధిస్తూ ఉంటారు. ఎందుకంటే సాతానుకు తెలుసు నువ్వు ఇంపార్టెంట్ దేవునికి. నీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు, నీ ద్వారా దేవుడు పని చేయబోతున్నాడు, నీ పట్ల దేవుని పని ఫెయిల్ అయ్యేటట్లుగా, నీ పట్ల దేవుని చిత్తం నెరవేరకుండానట్లుగా అపవాది అయిన సాతాను నిన్ను రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళటానికి నీ మీద ఒత్తిడి, నీ మీద శోధనలు, నీ మీద శ్రమలు, నీ మీద కష్టాలను తీసుకొని వస్తాడు. అలాంటప్పుడు నువ్వు మరియాలాగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. పాత నిబంధనలో రాయబడిన ఆ వాక్యాలు నీకు తెలియాలి. ఇదిగో నేను ఊరికినే గర్భము ధరించలేదు, యెషయా ప్రవక్త పలికిన ఆ మాట ప్రకారంగా నేను గర్భము ధరించాను. బాగా అర్థం చేసుకోండి, యోషేపుకు దేవదూత చెప్పినది ఏంటి? ఇదిగో ప్రవక్త ద్వారా పలికిన ఆ మాట నెరవేర్చబడినట్లుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, పాత నిబంధనలో రాయబడిన ఆ మాటను బట్టి యోషేపు తన మనసును మార్చుకొని తన భార్యగా మరియాను దగ్గరకు తీర్చుకున్నాడు. ఒకవేళ పాత నిబంధనలో ఉన్న వాక్యమును ఎత్తి దేవదూత చూపకపోయినట్లయితే అపార్థము చేసుకొని మరియాను దూరంగా పెట్టి ఉంటాడు. అందుకే నేను చెప్తున్నా, బైబిల్ వాక్యాలు తెలియాలి. విశ్వాసులైన మీకు నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ వాక్యములను మీరంతటా మీరు చదివి తెలుసుకోండి. ఎందుకంటే ఒకరు చెప్పి వినుట కంటే మీరంతటా మీరు చదివి తెలుసుకోండి. అప్పుడు ఆ వాక్యాలు మీ హృదయములో పనిచేస్తుంది. ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు ఇవన్నీ జరుగుతున్నాయని దేవదూత యోషేపుతో పలికినది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 24 యోషేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను ఏం చేశాడంట? చేర్చుకొని. అంటే అంతకుముందు తన భార్యను ఏం చేయాలనుకున్నాడు? రహస్యముగా వదులుకోవాలనుకున్నాడు. ఇప్పుడు వదులుకోవాలనుకున్నవాడు మరలా ఏం చేశాడంట? కారణం దేవుడు పంపిన వర్తమానము. స్తోత్రం చెప్పండి. దేవుడు పంపే వర్తమానం అంట విడిపోయే భార్యాభర్తలు ఒకటవుతారంట. దేవుడు పంపే వాక్యం అంట విడిపోయిన కుటుంబాలు ఒకటవుతాయంట. దేవుడు పంపే లేఖనములంట విడిపోయిన అన్నదమ్ములు ఒకటవుతారంట. ఒకటి చెప్పాలంటే, దేవుని వాక్యము మనలను సమకూరుస్తుంది, మనలను జతపరుస్తుంది, మనలను విడిపోకుండానట్లుగా ప్రేమ అనే శక్తితో మనలను కట్టివేస్తుంది. అందుకే వాక్యం వింటూ ఉంటే కుటుంబం అంట, ఐక్యత అంట పెరుగుతూ ఉంటుందంట. ఎప్పుడు వాక్యము వినటం దూరం అవుతామో, ప్రార్థనకు దూరం అవుతామో, బైబిల్ చదవటం దూరం అవుతామో, ఖచ్చితంగా చెదిరిపోయే లక్షణాలు, విడిపోయే లక్షణాలు, అపవాది అయిన సాతాను వారి మధ్యలోనికి వచ్చి కుటుంబాలను, భార్యాభర్తలను, అన్నదమ్ములను, తండ్రి బిడ్డలను, అత్త కోడల మధ్య ఎడబాటును తీసుకొని వస్తాడు. మీరు చూశారు కదా, ఎప్పుడు సాతాను ఏదైనా తోటలో ప్రవేశించాడో ఫస్ట్ వాడు చేసిన పని మానవులను దేవుని నుండి దూరం చేశాడు. రెండవ పని, భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఏం చేశాడంట? దూరము చేశాడు. అందుకే చూడు, అంతకుముందు వారి శరీరాన్ని వారు చూడటానికి ఇష్టపడ్డారు. ఎప్పుడు సాతాను ప్రవేశించాడో వారి దేహమును చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఎడబాటు, గ్యాప్ను తీసుకుని వచ్చాడు. అందుకే వాక్యం ఇంపార్టెంట్. దేవుని వాక్యమే మనలను జతపరుస్తుంది.
చూడండి, మీరు ఎప్పుడైనా దేవుని వాక్యమునకు లోబడండి, దేవుని మాటకు లోబడండి. అప్పుడే కుటుంబములో ఐక్యత పెరుగుద్ది, కుటుంబములో ఏకాత్మ పెరుగుద్ది. దేవుని వాక్యం నీ మనసులో లేకపోతే మాత్రము సాతాను నీ మనసులో చెడు ఆలోచనలను, చెడు విత్తనములను చల్లుతాడు. అది కుటుంబాన్నే కాదు, దేశాన్ని కూడా పాడు చేస్తుంది. దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. 25వ వాక్యం, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. దాని అర్థం ఏంటి? ఇంకా వివాహము కాలేదు, ప్రదానం మాత్రమే జరిగింది. ఆ లోపు ఆమె గర్భవతి అని తెలుసుకొని తన మనసులో ఆలోచిస్తున్నాడు విడిచిపెట్టాలని. కానీ దేవదూత వచ్చి అతని ప్రతి ప్రశ్నలకు సమాధానము తెలియచేసి క్లారిఫై చేయటం వలన తన మనస్సును మార్చుకొని తిరిగి తన భార్యను తనతో చేర్చుకున్నాడు. కానీ ఆమెతో కూడలేదు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన ఏమై ఉన్నదంట? చెప్పండి, ఏమై ఉన్నది? గర్భవతి అయి ఉన్నది. ఇక్కడ చూడండి, యోసేపు కూడా దేవుని చిత్తానికి లోబడ్డాడు. యోసేపు కూడా దేవుని మాటను స్పందించాడు. యోసేపు కూడా మరియాను కాపాడటము, మరియా కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డను కాపాడటము, ఈ విధంగా దేవుని పనిలో యోసేపు కూడా పాలిభాగస్తుడయ్యాడు. స్తోత్రం చెప్దామా? 2వ అధ్యాయం. ఆ దినములలో హేరోదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ హేరోదు గురించి చెప్తున్నాను, వినండి. హేరోదు పదవి పట్ల మోహము కలిగిన ఒక వ్యక్తి. ఇది చాలా డేంజర్ అన్నమాట. పదవి అంటే అతనికి మోహము. అతని గురించి బైబిల్లో క్లియర్గా లేదు, కానీ నేను పుస్తకములో చదివాను. హేరోదు మహారాజు తన కన్న తల్లి ప్రాణాన్ని కూడా తీశాడు. ఎందుకంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి స్థానములో తన తల్లి పరిపాలన చెయ్యాలని ఆమె అనుకుంటుంది. అది తెలిసి తన తల్లిని చంపి హేరోదు తండ్రి స్థానములో రాజు అయ్యాడు. హేరోదు మహారాజుకి పరిపాలన చేయటం అంటే అంత ఇష్టం. అందుకే యూదులను ఆకట్టుకోవటానికి యూదుల కోసం 46 సంవత్సరాలు కష్టపడి ఒక దేవాలయమును నిర్మించాడు, కేవలము పరిపాలన కొరకు. పరిపాలన పట్ల హేరోదు మహారాజుకి మోహం ఉంది. ఇప్పుడు ఒక వార్త వినబడుతుంది, యూదులకు రాజు పుట్టి ఉన్నాడు. ఈ వార్త వినగానే హేరోదు మహారాజుకి కోపం వచ్చింది. ఎందుకంటే హేరోదు తన మనసులో ఒకటి అనుకున్నాడు, చనిపోయేంత వరకు యూదులకు నేను తప్ప వేరే రాజు ఉండకూడదు. కానీ ఒక వార్త వినబడ్డది, యూదులకు ఎవరు పుట్టారంట? రాజు పుట్టాడు. ఆ వార్త ఎలా వినబడ్డదంటే జ్ఞానుల ద్వారా వినబడ్డది. జ్ఞానులు ఒక చోట ఉండగా ఒక నక్షత్రము ఉదయించింది. ఆ నక్షత్రము ద్వారా జ్ఞానులు తెలుసుకున్నారు, లోకమును పరిపాలించే రాజు పుట్టాడు. ఆ రాజును చూడటానికి ఆ నక్షత్రము వీరిని నడిపించిందంట. వీరు నేరుగా యూదయ ప్రాంతానికి వచ్చారు, బెత్లెహేమ్ అనే ఊరికి వచ్చారు. అక్కడికి వచ్చి హేరోదు మహారాజును విచారణ చేశారు. కానీ ఆ వార్త విని హేరోదు మహారాజు అక్కడ ఉన్న పండితులను, వేద పండితులను పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అని పరీక్షిస్తున్నప్పుడు బెత్లెహేములో జన్మిస్తాడని వాక్యము ద్వారా ఆ పండితులు తెలియచేశారు. వెంటనే ఈ వార్తను హేరోదు తెలుసుకొని జ్ఞానులతో చెప్తున్నాడు, మీకు ఆ బిడ్డ ఎక్కడ జన్మించాడో తెలిస్తే నాకు తెలియచేయండి అని చెప్పి మోసపు మాటలను చెప్పి జ్ఞానులను పంపాడు. జ్ఞానులు బయటికి వచ్చినప్పుడు అప్పుడు ఒక నక్షత్రం మరలా ఉదయించింది. ఆ నక్షత్రం నేరుగా ప్రభు ఎక్కడ నిద్రిస్తున్నాడో, ఆ పసిబిడ్డని ఎక్కడ పండబెట్టారో ఆ స్థలమునకు నక్షత్రం తీసుకెళ్ళిందంట. బైబిల్ అంటుంది, వీరక్కడికి వెళ్ళారు, మరియాను చూశారు, యోసేపును చూశారు. మరియా చేతిలో ఉన్న ఆ పసిబిడ్డను చూసి ఆ పసిబిడ్డను నమస్కరించారు. ఆ పసిబిడ్డకు వారు తెచ్చిన కానుకలను సమర్పించాడు. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి,
మరియాను నమస్కరించలేదు, కానీ మరియా చేతిలో ఉన్న పసిబిడ్డను నమస్కరించారు. స్తోత్రం చెప్దామా? మీకు నేను వాక్యంలో చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదే 2వ అధ్యాయములో మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి. 10వ వాక్యము నుంచి, వారు ఆ నక్షత్రమును చూసి, వారనగా జ్ఞానులు, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఇక్కడ చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి, ఈ పదం చూడండి, సాగిలపడి ఆయనను ఏం చేశారంట? ఇక్కడ శిశువు అని పెట్టారా, ఆయన అని పెట్టారా? ఆయన అంటే ఎవరు అర్థం చేసుకున్న? ఆయన అనే పదం ఎవరికి వినియోగిస్తాం తెలిసిన? పెద్దవాళ్ళను చూసి ఆయన అంటాం, కానీ అక్కడ మరియా చేతిలో ఉన్నది శిశు అది అనాల వాస్తవానికి. కానీ ఆయన అని ఎందుకు రాశారు తెలిసిన? పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలలో గలిబిలి రాకూడదు. మరియాను పూజించటం బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు క్లియర్గా ఉంది చూడు, వారు మరియాను చూసి సాగిలపడి నమస్కారం చేశారా, మరియా చేతిలో ఉన్న ఆయనను చూసి నమస్కారం చేశారా? కాబట్టి పూజ అనేది ఆరాధన అంటారు. ఆరాధన, పూజ యేసుకు మాత్రమే చెందాలి, యేసును మాత్రమే ఆరాధించాలి. మరియా ఎవరు అనగా, యేసును కనుటకు ఒక పరిచారకురాలు, తన గర్భమును దేవుని పని కొరకు సమర్పించుకున్నది, తన శరీరాన్ని దేవుని పని కొరకు సమర్పించుకున్నది. దానికి ఫలితం దేవుడు ఆమెకిస్తాడు. కానీ ఆరాధన, పూజ మాత్రమే మన యేసుకు చెందాలి. స్తోత్రం చెప్పండి. సో బైబిల్ క్లియర్గా ఉంది. ఆయనను పూజించి తర్వాత ఏంటంటే చెప్పండి, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు, చూడండి, యేసయ్యకు కానుకలు ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు తీసుకుని వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఆ మాటకు అర్థం ఏంటి? కానుకలు తీసుకునే అర్హత పూజలు అందుకున్న వానికే తగును. అర్థమైందా? కానుకలు తీసుకునే అర్హత ఎవరికి ఉందంట? ఎవరు ప్రజలలో నుండి పూజలు అందుకుంటారో వారికి మాత్రమే కానుకలు తీసుకునే అర్హత ఉంది. అంటే యేసుకు మాత్రమే మన కానుకలు, మన హృదయము, మన శరీరము, మనము తీసుకొని వస్తున్న ప్రతిదీ యేసుకు మాత్రమే చెందునుగాక. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఇక్కడ చూడండి, ఈ జ్ఞానులను నడిపించింది ఎవరంట తెలిసిన? నక్షత్రము జ్ఞానులను యేసు దగ్గరికి తీసుకెళ్ళినది. బైబిల్ అంటుంది, ఒక్కొక్క విశ్వాసి నక్షత్రములతో సమానమంట. ఈ నక్షత్రము జ్ఞానులను క్రీస్తు దగ్గరికి ఎలా తీసుకొచ్చిందో, విశ్వాసులుగా పిలువబడుతున్న మనమందరము వాక్యానుసారంగా నక్షత్రముగా పిలువబడుతున్నాం. మనము ఒక నక్షత్రము. అబ్రహాము, దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? నీ పిల్లలు నక్షత్రముల వలె ఉంటారు. ప్రతి విశ్వాసి అబ్రహాము పిల్లలుగా పిలువబడుతున్నారు. మనము అబ్రహాము పిల్లలమైతే మనమందరము నక్షత్రములై ఉన్నాము. స్తోత్రం చెప్పండి. ఈ లోకములో మనము నక్షత్రాలుగా ఉన్నాం. మన పని ఏంటంటే క్రీస్తు దగ్గరికి ప్రజలను నడిపించటం, క్రీస్తు దగ్గరికి ప్రజలను తీసుకురావటం, క్రీస్తు దగ్గరికి ప్రజలను దారి చూపటం. నీ వలన ఒక ఆత్మ క్రీస్తు దగ్గరికి రావాలి. నీ వలన ఒక ఆత్మ క్రీస్తు దగ్గరికి రావాలి. నువ్వు ఒక నక్షత్రముగా పిలువబడుతున్నావు. నువ్వు ఒక తేజ నక్షత్రముగా పిలువబడుతున్నావు. నువ్వు ఒక వెలుగిచ్చు జ్యోతిగా పిలువబడుతున్నావు. నీ చేతులలో జీవపు వాక్యమును పట్టుకొని నువ్వు ఒక జ్యోతిలాగా ఉన్నావు గనుక నీ చుట్టూ ఉన్న ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. ఈ ప్రపంచంలో నీ కొన ఊపిరి పోయే లోపు నీవు ఒక్క మనిషినైనా క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అది నీ పని అయి ఉన్నదని విశ్వాసులైన మనము గుర్తించాలి. ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. ప్రజలను క్రీస్తు దగ్గరికి మనం ఆహ్వానించాలి. ప్రజలను మందిరానికి ఆహ్వానించాలి. అలా ఆహ్వానిస్తేనే ప్రజలు క్రీస్తు దగ్గరికి వస్తారు. జ్ఞానులు నక్షత్రము లేకుండా
క్రీస్తు దగ్గరికి వారు రాలేకపోయారు. ఎప్పుడు నక్షత్రము కనిపించిందో అప్పుడు సంతోషభరితులై ఆ నక్షత్రము వారిని క్రీస్తున్న స్థలానికి తీసుకొచ్చినట్లుగా మీరందరూ రానున్న 24వ సంవత్సరం అనేక మంది ప్రజలను ఇక్కడికి తీసుకొని వచ్చే నక్షత్రములుగా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్తకి వెళ్దాం. 2వ అధ్యాయం లూకా సువార్త. ఏం జరుగుతుందో చూద్దాం. 4 నుంచి చదువుదాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలేయలోని నాజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని ఏ గుడ్డతో, ఈ మాటను అందరూ కలిసి చెప్పండి, ఏ గుడ్డతో? పొత్తి గుడ్డలతో చుట్టి. ఈ పదం చూడు, పొత్తి గుడ్డ అని ఉన్నదా, గుడ్డలు అని ఉన్నదా? ఏంటి గుడ్డ గుడ్డలకు తేడా అమ్మా? ఓకే, గుడ్డ అంటే ఏకవచనం, గుడ్డలు అంటే అక్కడ దాని అర్థం ఏంటి? పొత్తి గుడ్డలతో. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? వాళ్ళకంట ఆ పసిబిడ్డకు కప్పటానికి ఒక మంచి గుడ్డ కూడా లేదట. మరి ఏ గుడ్డలతో చుట్టారు? చినిగిపోయిన ముక్కలు. ఏంటంట? మాట్లాడు, ఏంటంటే చెప్పండి. ఒక గుడ్డ కూడా లేదు ఆ పసిబిడ్డకు చుట్టటానికి. పసిబిడ్డ అంటే ఇంతే ఉంటాడు పుట్టినప్పుడు. మీకు తెలుసు కదా, బిడ్డ పుట్టగానే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము చుట్టి పెడతారు. కనీసం ఆ బిడ్డను చుట్టటానికి సరి అయిన ఒక గుడ్డ కూడా లేదు. కానీ పొత్తి గుడ్డలతో అంటే కట్ పీసెస్ అన్నమాట. చినిగిపోయిన ముక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ చినిగిపోయిన ముక్కలను ఏం చేశారంటే కలిపి ఆ బిడ్డకు చుట్టారు. అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఈ భూమిలో పుట్టినప్పుడు ఆయన శరీరానికి కప్పటానికి కూడా ఒక మంచి గుడ్డ లేదు. ఒక మంచి గుడ్డ లేదు తల్లిదండ్రులకు ఆ బిడ్డ మీద కప్పటానికి. అప్పుడు వారు అంత దరిద్రములో ఉన్నారో అర్థం చేసుకోండి. ఈరోజు మన పిల్లలకు మనకు విస్తారమైన బట్టలు ఉన్నాయి. బట్టలు లేని కుటుంబము లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ బిడ్డ పుడితే ఆ బిడ్డకు కావాల్సిన పరుపు, బెడ్షీట్ ప్రతిదీ ఉంది. కానీ యేసయ్య పుట్టినప్పుడు ఆ బిడ్డకు చుట్టటానికి కప్పటానికి సరి అయిన బట్టలు లేక ముక్కలు ముక్కలుగా ఉన్న బట్టలతో ఆ పసిబిడ్డను చుట్టారంట. ఎంత దారిద్ర్యము! యేసు చాలా దారిద్ర్య స్థితిలో పుట్టాడు. నేను అనుకుంటాను చనుబండలో కూడా ఎవరికి అంత దీన స్థితి వచ్చి ఉండదు. మరి యేసయ్యకు ఆ స్థితి వచ్చింది. బైబిల్ అంటుంది ఆయన పుట్టేటప్పుడంట సత్రములో కూడా స్థలము లేనందున. ఏంటంటే చెప్పండి, ఎక్కడ తల్లి కనటానికి స్థలం లేదంట. సత్రాలు ఉంటాయి. ఎందుకంటే పొరుగురు నుంచి ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకోవటానికి గ్రామాలలో సత్రాలు కడుతూ ఉంటారు. విశ్రాంతి తీసుకునే స్థలాలు. నిండు గర్భిణి బిడ్డ పుట్టే టైంలో యోసేపు బాధపడుతున్నాడు. సత్రములోనికి వెళ్తే లోనికి రానీలేదు, స్థలము లేదు. మరి మరియా ఎక్కడ బిడ్డను కన్నది? నా ఊహ ప్రకారంగా అయితే నడివీధిలో ఎక్కడో కని ఉంటుంది. కన్న తర్వాతనే ఆ బిడ్డను తీసుకెళ్ళి పశువులు దొడ్డి, అంటే అక్కడ దూరముగా పశువులు ఉన్న కట్టేసిన ఒక దొడ్డి ఉంటే అక్కడ పశువులు తాగే కుడితి తొట్టిని శుభ్రం చేసి తన దగ్గర ఉన్న చినిగిపోయిన ముక్కలు, చినిగిపోయిన బట్టలను ఆ పరుపులాగా వేసి ఆ బిడ్డకు చుట్టి దోమలున్న, పేడవాసన ఉన్న, గేదెలున్న, గడ్డితో నిండిపోయి ఉన్న ఆ స్థలములో ఆ బిడ్డను పండబెట్టారు.
ఇది దేనిని చూపిస్తుందంటే యేసయ్య ఈ లోకమునకు వచ్చేటప్పుడు బహుదరిద్ర స్థితిలో వచ్చాడు. ఎందుకు ఆయన ఆ స్థితిలో జన్మించాడు? పౌలు అంటాడు, తన దారిద్ర్యము వలన మనమందరము ధనవంతులము కావలేనని. స్తోత్రం చెప్పండి. మనమంట ధనవంతులుగా ఉండాలి, మనము ధనవంతులుగా మారాలని దేవుడు కోరి మన కోసము ఈ లోకములో దరిద్రుడిగా వచ్చాడు. ఆయన దారిద్ర్యం వలన నువ్వు నేను ధనవంతులు అవ్వాలి. నేను మొన్నటి రోజు కేరళకు వెళ్ళి వస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంకా మన విశ్వాసుల గృహాలు అభివృద్ధి కాలేదు, ఇంకా మన విశ్వాసుల గృహాలు డెవలప్మెంట్ అవ్వలేదు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన చూడు, యేసు ప్రభు ధనవంతుడా దరిద్రుడా? చెప్పండి, బైబిల్ ఏం చెప్తుంది? యేసయ్య ధనవంతుడా దరిద్రుడా? ధనవంతుడు. యేసు ప్రభు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన, చూడండి, ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలి. అంటే మనం ఎలా అవుతామంట ధనవంతులము? ఆయన దారిద్ర్యము వలన మనం ఏమవుతామంట? దీనికి ఉదాహరణ చెప్తున్నాను చూడండి. నేను చాలాసార్లు చెప్పాను, జబదురై అని ఒక మంచి రచయిత తన పుస్తకములో తన అనుభవాన్ని రాశాడు. తమిళ్ రైటర్, క్రిస్టియన్స్కు బాగా తెలుసు. శ్యామ్ జబదురై గొప్ప రచయిత, మెడ్రాస్ ప్రాంతంలో గొప్ప దైవజనుడైన ఎన్నో ఆత్మ సంబంధమైన పుస్తకాలు రాశాడు. కొన్నిటిని తెలుగులో కూడా తర్జుమా చేశారు. ఆయన ప్రభునందు నిద్రించారు, ఇప్పుడు మన మధ్యలో లేదు. కానీ ఆయన రాసిన పుస్తకాలే ఆయనకు సాక్షిగా పలుకుతున్నాయి. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు, పుస్తకాలు చదవండి, ఎందుకంటే నాలెడ్జ్ పెరగాలంటే పుస్తకాలు చదవాలా. నేను పిల్లలకి చెప్తూ ఉంటాను, కానీ పిల్లలు వింటలేదు నా మాట. నేను ఈరోజు ఇన్ని విషయాలు తెలుసుకోగలిగానంటే చదవటం ద్వారా. చదివితేనే మన బ్రెయిన్ అభివృద్ధి అవుతుంది. మీకు పిల్లలకు చెప్తున్నాను, టీవీలు చూసేవాళ్ళు బ్రెయిన్ చురుకుగా ఉండదు. ఎందుకంటే చూడటం వలన మత్తుగా మారుతుంది బ్రెయిన్. చదివే వాళ్ళు బ్రెయిన్ అంట, వాళ్ళ నరాలంట చురుకుతనంగా ఉంటుందంట. మనం ఎక్కువగా ఈ చివరి రోజుల్లో మొబైల్ చూసి మన నరాలను బలహీనపరుచుకుంటున్నాం. చదువుతున్న వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుందంటే తాసుపాములాగా చురుకుగా ఉంటుంది. నేను చెప్పి చూశాను, వదిలేస్తున్నాను. ఎందుకంటే పదే ఏం చెప్తావు, ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలా. ఇప్పుడు నేను ఇక్కడ కాదు, ఎక్కడికైనా వెళ్ళి అరగంట కాదు, గంట సేపు ఆ టైంలో ఏదైనా చెప్పి నేను బయట రాగల, మీ వలన కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనకు మెదడుకు దేవుడిచ్చిన ఆహారం, మేత అన్నమాట. ఆ రోజుల్లో చదివిన చదువులన్నీ ఇప్పుడు నాకు ఉపయోగపడుతున్నాయి. ఆయన ఏమని రాశాడంటే, తనతో పాటు కాలేజీలో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఒక యవనస్తుడు చదువుతున్నాడు ఉత్తర భారతదేశంలో. వీళ్ళిద్దరు కలిసి మద్రాస్ పట్టణంలో కాలేజీలో చదువుతున్న రోజులు శ్యామ్ జబదురైకి సరైన బట్టలు ఉండదంట. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసిచ్చే బట్టలనే అతడు తొడుక్కుంటాడు. కానీ తన స్నేహితుడైన ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాడు రోజుకి చాలా ఖరీదైన విలువైన బట్టలు వేసుకుంటూ ఉంటాడంట. అప్పుడు శ్యామ్ జబదురై అనుకున్నాడంట, ఇతడు కోటీశ్వరుడు కుమారుడు అట్టుకుంది. ఎప్పుడు చూసినా ఈరోజు వేసిన బట్టలు మళ్ళా మరుసటి రోజు వేయడు. బంగారము ధరిస్తాడు, ఖర్చు బాగా పెడతాడంట. శ్యామ్ జబదురై అన్నాడంట, సెలవులకు మీ ఇంటికి వస్తానన్నాడంట. ఖచ్చితంగా తీసుకెళ్తానన్నాడంట. అలాగనే వాళ్ళు అనుకొని సెలవులకు ఇంటికి వెళ్ళారు. శ్యామ్ జబదురై అనుకుంటున్నాడంట, రైల్వే స్టేషన్ దిగగానే కారులో వచ్చి పికప్ చేసుకుంటారని ఈయన అనుకుంటున్నాడంట. స్టేషన్లో దిగగానే ఇటు చూసాడంట. ఏంటి చూస్తున్నాడు, నీకోసం కారు రాలేదా అని అడిగిందంట. యవనస్తుడు అన్నాడంట నవ్వుతూ, రాలేదులే అన్నాడంట. మరి ఎక్కడ మీ ఇల్లు అంటే, దగ్గరేలేంటే నడుచుకుంటూ పోతున్నాడంట. పోయే దారి అంతా ముళ్ళు తుప్పు, బాగా పనికిరాని మైదానంలాగా ఉంది. వెళ్తున్నప్పుడు అది ఏదో ఒక గుడిసెలు కనపడుతుందంట. ఏంటి మీ ఇంటికి తీసుకెళ్లకుండా అంటే, మరలా ఏం మాట్లాడకుండా మౌనంగా రా అన్నాడంట. తర్వాత చూస్తుంటే ఒక చుట్టిల్లు, చుట్టూ పనికిరాని కర్రలతో కట్టి పాకలాగా వేసి ఉంది. కనీసం ఆ ఇంట్లో వెళ్ళాలంటే వంగి వెళ్ళాల, అంత దరిద్ర స్థితిలో ఉంది ఒక పాక. ఆ పాక ముందు ఇద్దరు ముసలోళ్ళు కూర్చొని ఉన్నారు.
వాళ్ళ అమ్మగారు ఒంటి మీద జాకెట్ కూడా లేదు, అలా కప్పుకొని ఉంది. వాళ్ళు చెప్పులు కుట్టుకుంటా ఉన్నారు. నేరుగా వాళ్ళ ముందు నిలబడ్డారంట. తల్లిదండ్రులు చూసి నవ్వి, ఎప్పుడొచ్చావు నాన్న అని లేచి మంచినీళ్ళు ఇస్తే ఇతను అడుగుతున్నాడంట, శ్యామ్ జబదురై, ఇది ఎవరు అడిగితే ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి అన్నదంట. షాక్ అయ్యాడంట. అదేంటిరా, మీ అమ్మ నాన్న చెప్పులు కుట్టేవాళ్ళ? నువ్వు పుట్టి పెరిగిన గుడిసా? ఇది మీ ఇల్లా? ఇది మీ ప్రాంతమా? అయితే నువ్వు వేసుకునే బట్టలు చూస్తే, నీ తల్లిదండ్రులను చూస్తే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నీ బట్టలేంటి, నువ్వు వేసుకున్న నగలేంటి, నువ్వు స్టైల్గా ఉండటం ఏంటి, నీ ఇంటి వాతావరణం చూస్తే దరిద్రంగా ఉంది, నిన్ను కన్న తల్లిదండ్రులు చూస్తే దరిద్రంగా ఉన్నారు, నువ్వేమో ధనవంతుడిగా ఉన్నావు, ఏంట్రా అని అడుగుతుంటే అప్పుడు తల్లిదండ్రులు అన్నారంట, అయ్యా మేము దరిద్రులమే, మేము పుట్టి పెరిగినంత దరిద్రులమే, మాలాగా నా బిడ్డ దరిద్రుడిగా ఉండకూడదని అతని కోసం మేము చెప్పులు కుట్టి కష్టపడి తినకుండా ఒక 3 పూటలకి 2 పూటలు మానేసి 1 పూట తిని పస్తూ ఉండి ఆ డబ్బును నా కొడుకుకు పంపాం. ఎందుకంటే మాలాగా నా కొడుకు దరిద్రుడిగా ఉండకూడదు, అతడైన ధనవంతుడిగా ఉండాలని మా కడుపు కట్టుకొని కష్టపడి సంపాదన మొత్తం మేము పంపుతున్నాం. నా కుమారుడు ధనవంతుడిగా ఉండాలని. కళ్ళమట్టి నీళ్లు కారిందంట. తన బిడ్డలు ధనికులుగా ఉండటానికి తల్లిదండ్రులు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. తన కుమారుడు ధనవంతుడు వలె వస్త్రాలు వెయ్యాలి, తన కుమారుడు ధనవంతుడు వలె భోజనం చెయ్యాలి, తన కుమారుడు మంచి వస్త్రములు వేసుకోవాలని తల్లి జాకెట్ లేకుండా, తండ్రి షర్ట్ లేకుండా చెప్పులు కొడుతున్నాడు. తన కుమారుడు పస్తు ఉండకుండా 3 పూటలు తినాలని తల్లిదండ్రులు 2 పూటలు మానేసి 1 పూట గంజి తాగుతూ బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులు ఎందుకు అలా ఉంటున్నారు తెలుసునా? ప్రేమ పిల్లల మీద. మాలాగా మా బిడ్డలు ఉండకూడదు, మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదు, మాలాగా మా పిల్లలు దరిద్రులుగా గుర్తింపు తెచ్చుకోకూడదు. నా బిడ్డలు బాగుండాలంటే నేను వారి కోసం దారిద్ర్యములో ఉండాలని వాళ్ళు సమర్పించుకున్నారంట. అదేవిధంగా మనము ధనికులుగా ఉండటానికి యేసయ్య ఒక దరిద్రుడిగా ఈ లోకములో వచ్చి జీవించాడు. సేమ్ మీరందరూ నేను ధనవంతులుగా ఉండటానికి. కానీ మనం ధనవంతులము కాలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసునా? మన ప్రయత్నాలు, మన అలవాట్లు, మన తిరుగుడు, ఇల్లీగల్ కనెక్షన్, వీటి వలన మనం దరిద్రులు అవుతున్నాం. బైబిల్ అంటుంది కదా, తిరుగుబోతు, త్రాగుబోతు, తిండిపోతూ దరిద్రుడు అవుతాడు. నిద్రపోతు అంటే దరిద్రుడు అవుతాడంట. ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారంట. బైబిల్ అంటుంది వారికి దరిద్రం అంట హఠాత్తుగా వస్తుందంట. నిద్రపోయే వాళ్ళకి దరిద్రం వస్తుంది, తిరుగుబోతులకు దరిద్రం వస్తుంది, తిండిబోతులకు దరిద్రం వస్తుంది, త్రాగుబోతులకు దరిద్రం వస్తుంది, వ్యభిచారములో తిరిగే వారికి దరిద్రత వస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలు దరిద్రులుగా ఉండటానికి కారణం దేవుడు లేడని కాదు సుమా, వీళ్ళు తిరిగే తిరుగుడుల వలన, డబ్బును ఆదా చేసుకోలేక ఖర్చు పెట్టడం వలన దరిద్రులు అవుతున్నారు. మీరు దరిద్రులుగా ఉండటం దేవుని చిత్తం కాదు, మీరు ధనికులుగా ఉండటమే దేవుని చిత్తం అంట. స్తోత్రం చెప్పండి. అందుకనే ఆయన పుట్టినప్పుడు ఆయన శరీరములో 1 వస్త్రం నిండుగా కప్పలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి ఒక దరిద్రుడుగా అవతరించాడు. ఎందుకంటే ఆయన దారిద్ర్యం వలన మనం ఏమవ్వాలంట? ధనవంతులము. స్తోత్రం చెప్తామా? ఇప్పుడు చదువు శేఖర్ దాన్ని మరలా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని. చెప్పండి, ఎవరి నిమిత్తము ఆయన అలా దరిద్రుడయ్యాడంట? మన నిమిత్తము. కానీ మనం ఇంకా దరిద్రులుగా ఉంటే ఆయన అలా అయినందుకు బాధపడతాడు. మీరు దరిద్రులుగా ఉండటం దేవుని చిత్తం కాదు, మీరు ధనికులుగా ఉండటమే దేవుని చిత్తం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మీ నిమిత్తం యేసయ్య దరిద్రుడయ్యారు. ఎందుకు? మీరు ఆయన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలి. మీరు ధనవంతులుగా కావాలి. ధనవంతులు అవ్వాలి అంటే
ఏం చెయ్యాలా? నీ ఆలోచనలు మారాలా. ఎందుకంటే దరిద్రం అంట ఇక్కడ ఉంటుందంట. చెప్పండి, దరిద్రం ఎక్కడ ఉంటుందంట? ఇక్కడ ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీ ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ నిండా నీళ్ళు ఉంది. కానీ ఆ నీళ్ళు మీ ఇంటిలోకి రావాలంటే గేట్ వాల్ కంప్లీట్గా ఏమై ఉండాలా? 24 గంటలు తెరిచి ఉండాలా. మీరు సింక్ దగ్గర నిలబడినప్పుడు ట్యాప్ పూర్తిగా తెరిస్తేనే అందులో ఉన్న వాటర్ మొత్తం ట్యాప్ ద్వారా బయటికి వస్తుందంట. కానీ మీరు అటు ఇటుగాక తెరిస్తే నీళ్లు ఫుల్గా రాకుండా చుక్క చుక్క వస్తుందంట. ఇక్కడ నేను చెప్పే ట్యాప్ ఉంది చూసారా, మీ ఆలోచనలు. అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ ఉంది చూసారా, దేవుడు. అందులో నుండి వస్తున్న వాటర్ ఫ్లోటింగ్ ఉంది చూసారా, అదేనండి ఐశ్వర్యము, ఆశీర్వాదం. మీరు ఏం చేస్తున్నారంటే మీ ఆలోచన అనే ట్యాప్ను పూర్తిగా తెరవరు. మీ మనసును తెరవరు. మీ మనసులో ఎప్పుడు చూసినా డబ్బు లేదు, అమ్మో డబ్బు పోతే రాదు, చూడు డబ్బు పోతే రాదు, డబ్బు లేదు, డబ్బు ఖర్చు అయితే మళ్ళా దొరకదు. ఇటువంటి మీ అనుమానపు ఆలోచనల వలన దేవుని నుండి రావలసిన ఆశీర్వాదం, దేవుని నుండి రావలసిన ధనము మీ దగ్గరికి రాలేక కుంటుపడుతుంది. మీ దరిద్రపు ఆలోచనలు. మీ దరిద్రపు ఆలోచనలు ఎలా మీరు కనిపెట్టాలంటే మీరేస్తున్న కానుకలే. కొంతమంది అన్నం వడ్డించేటప్పుడు చూడు ఇట్టా అంటారు. తినేవాడికి కూడా తినబుద్ధి కాదు. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా వేస్తున్నారని అర్థమా? కూర ఏం చేస్తారంటే ఇట్ట లోపల పెడతారు, మళ్ళీ లేపేటప్పుడు టిక్ 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 అంటారు, మళ్ళీ వేసేటప్పుడు అందులో జారుతూ ఉంటాయి. మైండ్ సెట్ అది. నేను ఒకటి నేర్చుకున్నాను. నీ మైండ్ సెట్లో దరిద్రపు ఆలోచన ఉన్నంత వరకు ఒక రోజుకి 24 గంటలు నువ్వు కూలి పనికి వెళ్ళి కూలి తెచ్చుకున్నా నీ ఇంటిలో దరిద్రం కనబడుతుంది తప్ప ఐశ్వర్యము కనబడదు. మీ కుటుంబంలో ఐశ్వర్యం కనబడాలంటే మీ మైండ్ సెట్, మీ ఆలోచనలు మారాలి. ఎందుకంటే అర్థం చేసుకో, ఇది ట్యాప్ అన్నమాట. ఇదే నీ కంట్రోల్. నీ ఆలోచనల ద్వారా నీ మైండ్ను తెరవాలా. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఇది పోయినా దేవుడు నాకు మరలా ఇస్తాడు. ఈ మైండ్ సెట్ ఎవరికి ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వారికి ఇస్తానే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, డబ్బును ఖర్చు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి డబ్బు రాదంట, ఐశ్వర్యం రాదంట. ఉన్న డబ్బే అలాగనే ఉంటుందంట. కొంతమంది ధైర్యంగా విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటారు, వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తూ ఉంటుందంట. వాళ్ళకు తేడా ఏంటి? వాళ్ళు భయముతో ఖర్చు పెట్టరు, భయము లేకుండా ఖర్చు పెడతారు. భయముతో ఖర్చు పెట్టని వాళ్ళకి డబ్బులు దొరకదు, భయము లేకుండా ఖర్చు పెట్టేవారికి డబ్బులు దొరకతుంది. వీళ్ళిద్దరు మైండ్ సెట్ చెప్తున్నారు చూడు. భయం లేకుండా ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళంట రేపటి గురించి ఆలోచించారంట. దేవుడు ఇస్తాలేరా, ఈరోజు ఖర్చు పెట్టిన మళ్ళీ దేవుడు ఇస్తారు. నిజంగానే వారు అన్నట్టుగా వారికి డబ్బు వస్తానే ఉంటుంది. కానీ పొదుపు పిసునారితనం చేసేవారికి డబ్బు అలాగనే ఉంటుంది తప్ప పెరగదు. అందుకే సామెతలో ఒక మాట ఉన్నది, వెదజల్లి, ఏంటంటే చెప్పండి అందరూ, వెదజల్లి అభివృద్ధి కలిగిన వారు కలరు, తగిన దానికంటే ఏంటంట, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి గలవారు కలవు. బైబిల్ క్లియర్గా ఉంది. పిసునారితనం ఇచ్చే విషయములో ఇచ్చే స్తోమత ఉంది, ఇచ్చే బలం ఉంది. పిసునారితనం, డబ్బు అంట పురుగు లాంటిది, డబ్బు తుప్పు లాంటిది. అది నువ్వు కాపాడినా దాని టైం అయిపోతే బంగారమైనా సరే లేకపోతే స్టీల్ అయినా సరే తుప్పు పట్టిపోతుందంట. డబ్బు కూడా నీకు తెలియకుండా జారిపోతుంది. ఐస్ గడ్డలాగా అది కాపాడుతున్న సమయంలోనే వాడుకోవలసిన సమయంలోనే వాడుకోవాలి. ఎక్కువ సమయం నువ్వు కాపాడితే ఐస్ గడ్డ కరిగి నీళ్లుగా మారిపోతుందంట. నువ్వు పట్టుకోవాలన్న దొరకదంట. డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడే పెట్టుబడిగా పెట్టు, డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడే వ్యాపారానికి ఉపయోగించు, డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడే దేవునికి ఇవ్వవలసిన కానుకలను దశమ భాగములను ఇవ్వు. అది నీ చేతి నుండి దూరం అయితే నువ్వు కావాలనుకున్నది నీకు దొరకదు. ధనము పెరగాలన్నా తరగాలన్నా అది నీ మైండ్ సెట్ మీద ఉంది. నీ మైండ్ సెట్లో నాకు రాదు దొరకదు అని నువ్వు నమ్మితే
ఖచ్చితంగా నీకు రాదు, నీకు దొరకదు. వస్తుంది, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇచ్చే తీరుతాడు అని నువ్వు ఎప్పుడు ఇక్కడ నమ్ముతావో, నేను చెప్తున్నాను 2024 సంవత్సరం మీ ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. లేచి నిలబడదాం.